వెళ్ళనా? 14 రోజులే కలిసి ఉన్నాం, కానీ ఎంతో కాలం కలిసి ఉన్నట్టుగా ఉంది. నాకు కూడా. నేను నీతో కొంచెం మూర్ఖంగా ప్రవర్తించాను, అందుకని ఈ సెల్లోకి ఎవ్వరినీ పంపించారు. నేను ఇక్కడికి వచ్చాక మొదటిసారిగా నేను నీతోనే ప్రేమగా మాట్లాడుతున్నాను. నిన్ను చూశాక నా తోడబుట్టిందాల్లా అనిపిస్తున్నావు. మా ఆయనకి స్పృహ వచ్చి మాట్లాడుతున్నాడని తెలిసింది. నా శిక్షని తగ్గించే అవకాశం ఉంది. ఇక్కడి నుంచి బయటకు వచ్చాక ఏదో ఒక రోజు నిన్ను కలుస్తాను. నువ్వు బయలుదేరు. కోర్టులో జామీన్ ఇవ్వడానికి ఎవరు రాకపోతే మళ్ళీ ఇక్కడికే కదా రావాలి. నువ్వు వెళ్ళు, ఖచ్చితంగా జామీన్ దొరుకుతుంది. నువ్వు నిర్దోషమని కొద్ది రోజులనే అందరికీ తెలుస్తుంది. నేను వేడుకుంటాను, ధైర్యంగా వెళ్ళు. వెళ్ళమ్మా. రా. ఎక్కడికి వెళ్తున్నావురా? ఇక్కడే కూర్చుంటే నా ఖర్చులు మొత్తం మీరు చూసుకుంటారా? ఎదుటి వాళ్ళ కూళ్ళు ఆక్కుని తింటా నీకు బాగా అలవాటైంది. నా కష్టార్జితంతో ఇక్కడ ఉన్న వాళ్ళు మీరుతో కలిపి బాగా తిన్నారు కదా, చెప్పండి. అందులో ఒక భాగాన్ని నేను తీసుకున్నాను అనుకోండి. పని పట్టాలేనోడు ఇలాగే మాట్లాడతాడు, ఇంకేం చేస్తాడు? అదిగో అక్కడ వస్తున్నాడు చూడండి, ఆయనకి చెప్పండి. నువ్వేంట్రా కోర్టుకు వెళ్దామని బయలుదేరావా? అరే వీడెందుకు కోర్టుకు వెళ్తాడు? ఇవాళే కదా రిమాండ్ ఫినిష్ అయ్యి బాలాని కోర్టుకు తీసుకొచ్చి హాజరు చేస్తున్నారు. తనని జామీన్లో తీయాలి కదా. జామీన్లో తీయడానికి ఎవరు వెళ్ళలేదంటే తన్ని మళ్ళీ రిమాండ్ చేస్తాను. నువ్వు ఎలారా ఇలాగంతా మాట్లాడగలుగుతున్నావు? నేను ఇంతే. నాకు సరే అనే విషయంలో మాత్రమే నేను తలదూరుస్తాను. ఇదే విధంగా బాలా కూడా అనుకోని ఉండుంటే ఆ ఆశ నీ మీద పెట్టిన కేసులో నువ్వు ఇప్పుడు జైల్లో ఉండాల్సిన వాడిగా. ఇంత పెద్ద మోసం ప్లాన్ చేసేటప్పుడే ఇది కూడా ప్లాన్ చేసి ఉంటుంది. నన్ను స్టేషన్ నుంచి బయటికి తీసి మిగతా వాళ్ళ దగ్గర నుండి తను జాలి సంపాదించుకుంది. నిజంగానే గొప్పదే. ఇప్పుడు ఇరుక్కున్నదే మంచిదయ్యింది, లేదంటే తను కోట్లు దొంగలించుండే. ఇక అది చేసే నేరాలకి మనం అనుభవించాలి. జగదాంబ, ఒక మనిషిగా పుట్టినందుకైనా ఆ బాలాకి కొంచెం కరుణ చూపించొచ్చు కదే. చూడండి, వాడు అమ్మని నేను కనీసం ఆ గౌరవమైనా ఇచ్చిందా నాకు? ప్రతిదానికి ఎదిరించి మాట్లాడేదానికి నేనెందుకు జాలి చూపడం? వేణు చెప్పిందే కరెక్ట్. ఇక్కడ నుండి దానికి జామీన్ ఇవ్వడానికి ఎవరూ వెళ్ళరండి. ఇంకా జైల్లో ఉండి కష్టపడే శక్తి ఆ పిల్లకి లేదే. అయితే నువ్వెళ్ళి జామీన్లో తీ. రూపాయో పాపాయో సరిపోతుందంటే అది నేను చేసేవాడిరా. ఈ పనికి అది చాలదుగా. ఒక లాయర్ని ఏర్పాటు చేయాలిగా. దానికోసం మీరెవరిని ఏర్పాటు చేయనక్కర్లేదు. దానికి మీరు జామీని వదల్చుకుంటే అది మాత్రమే కాదు, మీరు బయటికి నడవాల్సిందే. పెద్ద వచ్చాడు జామీన్ అవడానికి. అరే వేణు, అరే తనని అలాగే ఊరికే వదిలిపెట్టేయగలవారా మనం? నాతోని జీవించి నన్ను మోసం చేసింది, నేను కాపాడాలా? మరి ఎవర్రా వచ్చి కాపాడతారు? తను ఎవరితో కలిసి మోసం చేసిందో వాడొచ్చి కాపాడతాడు. లేదా వాడు కూడా వదిలేశాడంటే జైల్లోనే పడి ఉండని. నా కంటి ముందు రాకుండా ఉండడమే తనకి మంచిది. వేణు, అరే మనోజ్, 5 లక్షలు విలువ చేసే సాల్మన్ సూరెడ్డి బాలసుధాకి జామీన్లు ఇచ్చాను. మనోజ్, మేము వెళ్ళొచ్చా? థ్యాంక్స్, నేను కాల్ చేస్తాను. అలాగైతే వెళ్ళొస్తాను. అలాగే వెళ్ళేస్తాను. నా ఆఫీస్లో పనిచేసేవాళ్ళు ట్యాక్సీ వేసే వాళ్ళ రిసిప్ట్ కావాలి కదా. 36 లక్షల రూపాయల కేసు కదా, అందుకే 5 లక్ష షూరిటీ. బాలసుధ పంపించింది అన్న అకౌంట్ నంబర్ ఎవరిది అనేది ఇంతవరకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకా కనిపెట్టలేకపోయారు. ఆ క్యాష్ ఎక్కడుంది, ఎవరి దగ్గర ఉందో ప్రాపర్ ఎవిడెన్స్ వచ్చేంతవరకు
ఈ కేసు ప్రాసిక్యూట్ చేయరు. ఇన్వెస్టిగేషన్ పూర్తి అయ్యాక పోలీస్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాతే కేసు మూవ్ అవుతుంది. అందుకు టైం పడుతుంది. ఎంక్వైరీకి డేట్ ఫిక్స్ చేసి కోర్టు నుండి సమన్స్ పంపిస్తారు. అప్పుడు కోర్టుకి హాజరుపరిస్తే సరిపోతుంది. సరేనా? ఓకే, థ్యాంక్స్. నేను ఆఫీస్కి వస్తాను సార్. నన్ను విడిపించడానికి నువ్వెందుకు బావా కష్టపడ్డావు? ఆఖరి నిమిషం దాకా చూశాను, ఎవరూ రాలేదు. నీ పేరు మీద నాకు చాలా నిందలు వచ్చినాయి. దాంతో నీకు హెల్ప్ చేద్దామని నేను డిసైడ్ అయ్యాను. మా అమ్మ నాన్నలకి, తోబుట్టువులకి, నా భర్తకి లేని బాధ్యత మీకెందుకు బావా? లాయర్తో మాట్లాడి షూరిటీ ఏర్పాటు చేసి నన్ను రిలీజ్ చేయించింది మీరే అని తెలిస్తే అక్క మళ్ళీ గొడవ పడదా? ఇది తనకు తెలీదు. ఎలాగైనా తెలిసిపోతుందిగా. నీ జామీన్ అప్లికేషన్లో 5 లక్షల బాండ్కి సైన్ చేసింది జయాకి అంతగా పరిచయం లేని ఇద్దరే. నేను దీని వెనకాల ఉన్నానని నీకు నాకు వైకిల్కే తెలుసు. అది జయాకి తెలీదు. రా, మనం వెళ్దాం. రా. ఎక్కడికి? నీతో కాదు బావా, ఇది నాకు నేనే వేసుకున్న ప్రశ్న. నన్నిప్పుడు ఎక్కడికి వెళ్ళమంటారు? ఇప్పుడు నువ్వు నీ ఇంటికి వెళ్ళు. అమ్మా నాన్నే కదా, వాళ్ళు ఏమనుకోరు. నేనా ఇంటికి వెళ్ళను. మరి వేణుగోపాల్ ఇంటికి వెళ్తాను. మా పెద్దవాళ్ళు నన్ను పెళ్లి చేసి పంపించేశారుగా, అప్పుడు అక్కడికేగా వెళ్ళాలి. వేణు, నాకిప్పుడు ఏ భయమూ లేదు. తప్పు చేసిన వాళ్లే భయపడాలి. నేనే తప్పు చేయలేదు. ఆ నిజమేంటో మనకు తెలుసు, కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఊర్లో వాళ్ళు దొంగలాగానే చూస్తారు. వేణు ఇంటికి వెళ్ళి నిన్ను వాళ్ళు ఏమన్నా చేయొచ్చు. ఏమైనా జరగనివ్వండి, నేను ఆ ఇంటికి వెళతాను. అది తప్ప నాకు మరో దారి లేదు. ఇదిగో, ఇది ఉంచుకో. ఆల్రెడీ మీకు చాలా డబ్బు ఖర్చు అయి ఉంటుంది. ఇవన్నీ నేను తిరిగి ఇవ్వలేను. నా భార్య చెల్లికి హెల్ప్ చేయడానికంతా నేను రాలేదు. నాకొక చెల్లి ఉంది, బాలా. తనకి ఈ హెల్ప్ కూడా చేయకుండా మధ్యలో వదిలేసి వెళ్ళటం నాకు నచ్చలేదు. ఇదేమీ నువ్వు తిరిగి ఇవ్వక్కర్లేదు. ఇదిగో తీసుకో. నాకింత డబ్బు వద్దు. 100 రూపాయలు ఇవ్వండి ఆయన ఇంటికి వెళ్ళడానికి, అంతే చాలు. ఎవరు? నువ్వెవరివి? అది సరే, ఇక్కడికొచ్చి నన్నే ఎవరని అడుగుతున్నారా? ఇది సూరజ్ వాళ్ళ ఇల్లేనా? అవును. నేను సూరజ్ కోసం వచ్చాను. అయితే మరి ముందే చెప్పుండొచ్చు కదా. సార్ సార్ మిమ్మల్ని కలవడానికి ఒక అక్క వచ్చారు. ఈ సారీ చూడటానికి సూపర్ గా ఉందక్క. హిందీ సీరియల్లో హీరోయిన్లు ఇలాంటి సారీసే వేసుకుంటారు. ఎంత బాగుందో. కొత్త కొత్త ఫ్యాషన్ సారీస్, చుడిదార్సు, గాజులు, చైన్లు, చెవు పొగులు ఇవన్నీ చూడటానికే నేను హిందీ సీరియల్లు చూస్తుంటాను. సార్ నిద్రపోతున్నట్టున్నారు. కంప్యూటర్ పనిచేసే వాళ్ళందరూ ఇంతే. ఎప్పుడు చూసినా కంప్యూటర్ ముందు కళ్ళు తెరుచుకొని కూర్చుంటారు, లేకపోతే నిద్ర. ఏమి చెయ్యరు. ఆ విషయమే అన్ని సమస్యలకి కారణం. మీరు ఆయన ఆఫీస్లో పనిచేసే స్టాఫా? కాదు, మామూలుగా సార్ని వెతుక్కుంటూ ఆఫీస్ స్టాఫ్లే వస్తారు. అందుకే అడిగాను. మీరు సార్కి ఏమవుతారు? నేను వాళ్ళ అమ్మని. అమ్మా? అయితే అక్క కాదు, అమ్మా. నువ్వెవరివి? నేనిక్కడే మెయిడ్ని. ఏంటి? హౌస్ కీపరింగ్. ఇంటి పని మనిషిని. నేనింకా హౌస్ ఓనర్ ఏమో అనుకున్నాను. ఎవరు? ఎప్పుడొచ్చావమ్మా?
నేనిప్పుడే వచ్చాను బాబు. ఈవిడ మీ అమ్మ అని తెలియకుండా అక్క అని పిలిచేశాను. సారీ అమ్మా. ఇలాంటి పని మనిషి నీకెక్కడ దొరికిందిరా? పిల్లాన్ని ఇంట్లో చూసుకోవడానికి. సరిపోయింది. సరే రామ్మా. మనం ఇక్కడే కూర్చొని మాట్లాడుకుందాం. లోపలికొచ్చి నీ భార్య మొహం నేను చూడలేను. చెమేలి ఇప్పుడు ఒక గార్మెంట్స్ కంపెనీ చూసుకుంటోంది. తను ఇప్పుడు ఆ పని మీదే వెళ్ళింది. ఓ, అయితే తను ఇక్కడ లేదా? అయితే ఇప్పుడు ఆ పని మనిషి నువ్వు బాబే ఉన్నారన్నమాట. ఊళ్ళో వాళ్ళు తప్పుగా అనుకోకుండా చూసుకో. ఇంకా నువ్వు మీ నాన్న గొడవపడి విడిపోయారని ఊళ్ళో వాళ్ళు బంధువులు అనుకుంటుంటే మీ ఇద్దరికీ అది సహించుకోగలిగే శక్తి లేదని నాకు తెలుసు. నువ్వు కాంప్రమైజ్ గనక చేయడానికి వచ్చుంటే అది జరగదమ్మా. మీ నాన్నతో నీకేమైనా శత్రుత్వం ఉందా? లేదని నాకు బాగా తెలుసు. అందుకే నువ్వు మీ నాన్నకి అత్యవసర పరిస్థితుల్లో సహాయం చేశావు. నేనేం సాయం చేశాను? ఊరికే వేళాకొలం ఆడకరా సూరజ్. మీ నాన్నకి నష్టం ఏర్పడితే నువ్వు సహించలేవని ఆ ఒక్క విషయంలో తేలిపోయింది. నువ్వు చెప్పేది నాకు అర్థం కావడం లేదమ్మా. ఆ విషయం ఎవరికి తెలియకూడదని నువ్వు అనుకుంటే గనక ఆ విషయం అలాగే ఉండనివ్వు. కానీ ఆ ఒక్క విషయం వల్ల మీ నాన్న చాలా మారిపోయారు. ఈ సమయంలో నువ్వు ఇంటికొస్తే గనక మీ నాన్నగారు ఏమీ మాట్లాడరు. నాన్న వచ్చి పిలిస్తే నేను వస్తానని చెప్పానుగా. పిలిపిస్తాను, కానీ నువ్వు ఒక్కడవే రావాలి. చెమేలి తన కొడుకు ప్రస్తుతం ఇక్కడే ఉండనివ్వు. నేను చెమేలి పిల్లాడు మేం ముగ్గురం కలిసే వస్తాం. దానికి సిద్ధమా అని నాన్నడు. ఎవరో కొడుకుని నువ్వెందుకురా సాకాలి? ఒక పంచే, నువ్వు చెమేలి ఇద్దరు కలిసి రండి. మరి పిల్లాడు? వాడినేదైనా బోర్డింగ్లో చేర్పించు. వాళ్ళ నాన్న పెద్ద కోటీశ్వరుడేగా, ఆయన చూసుకుంటారులే. చెమేలి వాళ్ళ అమ్మ నాన్న ఇక్కడున్న అన్ని బిజినెస్లను క్లోజ్ చేసి యుఎస్లో ఉన్నారు. వాళ్ళు ఇకపైన ఈ ఊరికి రారు. అయితే బోర్డింగ్లో ఉంచి చదివించే బాధ్యత నేను తీసుకుంటాను. దానికి నాన్న ఒప్పుకోవాలిగా. అది నేను చూసుకుంటాను. ముందు ఆ బాబుని బోర్డింగ్లో వెయ్యి. ఆ తర్వాత నువ్వు చెమ్మేలి ఇంటికొచ్చే పని చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా నేను మీ నాన్న ఇక్కడికొస్తాం. వచ్చిన తర్వాత రానని చెప్పకు. నాన్న మనసు మారేంతగా ఏం మిరాకిల్ జరిగిందో నాకు అర్థం కావట్లా. కానీ నాకు తెలిసిన మా నాన్న తీసుకున్న నిర్ణయంలో ఎప్పుడూ వెనక్కి తగ్గరు. నిర్ణయంలో మార్పొస్తే తప్ప అమ్మా నాన్నల నిర్ణయం నువ్వు అర్థం చేసుకోలేదు. దాహం వేసినప్పుడు నీళ్ల కోసం వెతుకుతున్నట్టుగా తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లల కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. అలా దాహంతో ఉన్న అమ్మా నాన్న ఏ పరిస్థితిలో పిల్లలు ఇల్లు వదిలి వెళ్ళిపోయారన్నది కూడా గుర్తించాలి కదమ్మా. అప్పటి వరకు పెరిగిన ఇంటి నుంచి వేరే చోటికి వెళ్ళిపోయారంటే ఏ రేంజ్కి దుఃఖం ఉంటుందో ఆలోచించు. జరిగిందంతా ఇక మనం తిరిగి తీసుకురాలేం, కానీ పరిష్కారం ఆలోచిద్దాం. అందుకు మీ నాన్న సిద్ధంగా ఉన్నారు. లేకపోతే నేను ఒప్పిస్తాను. అందుకు నువ్వు ఒప్పుకుంటే చాలు. ఏవండి, బాలాకకి ఇవాళ జామీన్ దొరుకుతుందా? ఆ పనికి లాయర్ ఎవరిని ఏర్పాటు చేశారు? కనీసం ఇద్దరైనా సరే జామీన్కి నిలబడాలి. ప్రాపర్టీ ట్యాక్స్ కట్టిన రసీదు కూడా ఉండాలి. వీటి కోసం ఎవరొస్తారేంటి? సాల్వెంట్ షూరిటీ లేకుండా జామీన్ ఎవరు ఇవ్వరు. జామీన్కి ఎవరు వెళ్ళకపోతే మళ్ళీ తనని జైల్లోనే పడేస్తారు. దీనికంత కారణం మనమే కదండి. మనమేం చేశామే? వేణుబావని ఇంటి నుండి పంపించాకే కదా అక్క కూడా వెళ్ళిపోయింది. అందువల్లే కదా ఇలా జరిగింది. దీనికి మనం బాధ్యత వహించలేంగా. ఈ కలికాలంలో అమ్మ నాన్న తోడబుట్టిన వాళ్ళన్న సెంటిమెంట్లు ఏమీ లేవు. భారంగా ఉన్నారని అనిపించిందో తొక్కేస్తారు. అలా కాకుండా ఆ బాధ్యతను కూడా భరిద్దామని ఎవ్వరూ అనుకోరే. అయితే నాకెలాంటి పరిస్థితి వస్తే నన్ను వదిలేస్తారా? ఇదేనే నీ సమస్య. ఏదైనా ఉదాహరణగా చెప్తే దాన్ని పట్టుకొని గొడవ పడతావు. అలా అంతే ఏం లేదు. మీ మనసులో ఎలాగో ఉంది కదా, అందుకే బయటకు వచ్చింది. నేను అలా ఇష్టపడుతున్నానని నీకు అనిపిస్తోందా? ఇక్కడి నుంచి ఒక్కొక్కళ్ళ గోల వదిలించాలనుకుంది నీకోసమేనే. నువ్వంటే నాకు అంతగా ఇష్టం. ఇంత చెప్పినా నమ్మకం లేదా? నాకు నమ్మకం అంత ఉంది. అప్పుడప్పుడు నువ్వంటే నాకు చాలా ఇష్టం అనేది మీరు నా దగ్గర చెప్పేది చాలా సంతోషంగా ఉంది. ఆ సంతోషాన్ని నేను కూడా ఊహిస్తున్నాను. మీరు ఇలా సంతోషాన్ని ఎదురు చూడకూడదు. దానికి ఒక నేరం కాలం ఉంది.
సుమేష్ బాబా ఏంటి ఇలా వచ్చి నిలబడింది? బాలాక జైల్లోనే రిలీజ్ అయినట్టుంది. జామీన్లో వచ్చుంటుంది. ఎవరే వెళ్ళుంటారు? ఏమో, ఇక పైన ఇక్కడ నిలబడితే కరెక్ట్ గా ఉండదు. సుమేష్ బాబా పదమంటే నడు. ఏమిట్రా పట్టపక్కల తలుపులేస్తున్నావు? నీకు అప్పిచ్చిన వాళ్ళు ఎవరైనా వచ్చారా? అది మరి దొంగ చూపులు చూస్తున్నారే. బాలాక బయట నుంచోనున్నారు. ఇప్పుడు ఏం చేయాలమ్మా? కుమాల్ది దాని పుట్టింటికి వెళ్ళలేదా? అదంతా మనమెందుకమ్మా అడగాలి? కాసేపు తలుపు తడుతూ ఉంటుంది, ఎవరు పట్టించుకోకుంటే తనే వెళ్ళిపోతుంది. బాలాక ఇలా వచ్చింది చూస్తుంటే తిరిగి వెళ్ళరని నాకు అనిపిస్తుంది. పోయినసారి దాన్ని మెడపట్టి బయటికి తింటాను, ఈసారి చెరువులో ముంచేస్తాను. ఒరే జరగండ్రా. మనంగా ఎలాంటి సమస్య చేయొద్దు. అరే నువ్వు తప్పుకోవే. కుటుంబ గౌరవాన్ని నాశనం చేసిన దానికి హారతి ఇవ్వమంటావా? అమ్మా, నువ్వు తన దగ్గర అనవసరంగా మాట్లాడకు. ఎవరు పట్టించుకోకపోతే తనే వెళ్ళిపోతుంది. అలా వెళ్ళకూడదు. నేను అడగాల్సింది అడిగే పంపుతా. దాన్నంత తేలిగ్గా వదిలిపెట్టాను నేను. అడుగు పెట్టడానికి నీకెంత ధైర్యం? మీ అబ్బాయిని పెళ్లి చేసుకుని వచ్చింది ఈ ఇంటికే. మీరే కదా నన్ను చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళి. ఆ రోజు నాకు తెలీదు నువ్వింత నంగనాచువని. మీరందరూ కలిసే నన్ను ఇలా మార్చేశారు. ఎవరింటికో కన్నం వేసి జైలుకెళ్ళొచ్చిన దానికి ఈ ఇంట్లో స్థానం లేదే. నేనే వెళ్ళగలను. పోవే బయటికి. నేనేమీ పని మనిషిని కాదు, ఈ ఇంటి కోడల్ని. అలాంటి స్థానం నీకిక్కడ లేదు. ఇదేంటో తెలుసా? మీ అబ్బాయి కట్టిన తాళి. ఇదే నా హక్కు. ఇది చాలు నేను లోపలికి వెళ్ళడానికి. బలవంతంగా ఇంట్లో అడుగు పెడితే నీ కాళ్ళు విరుస్తాను. విరగొట్టండి. మీకు ధైర్యం ఉంటే నా మీద చేపెట్టండి. ఎంత పొగరుగా మాట్లాడుతుంది. జీవితంలో ఇంతవరకు నేను ఎవరికి ఏ ద్రోహం చేసిందే లేదు. ఎవరిని పల్లెత్తి మాట కూడా అనలేదు. ఆ నమ్మకం ఉన్నందువల్లే నేను ఈ ఇంటికి వచ్చాను. నన్ను అడ్డుకున్నారో? నీలాంటి మోసగత్తే ఈ ఇంటికి అవసరం లేదు. అమ్మ చెప్పింది విన్నావుగా, ముందు బయటికి వెళ్ళు. ఈ ఇంట్లో అన్ని విధాలుగా నాకు హక్కు ఉంది. నువ్వే కాదు, ఇక ఎవరు వచ్చి చెప్పినా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. నేను ఎలా గెంటేయాలో నాకు తెలిసే. చేతిరా. మీ అన్నయ్య భార్యనరా నేను. ఆ స్థానం నీ మనసులో లేకపోతే నువ్వెవడివో నాకు తెలీదురా. నా మీద చేయి పెట్టావో పోలీస్ కేసులో లోపలికి పోతావు. తాను కంప్లైంట్ ఇచ్చిందని మీ అన్నయ్యని పోలీసులు తీసుకుపోయారు తెలుసుగా. ఇది అలా కూడా కాదు, గర్భిణీ స్త్రీ మీద చేపెట్టిన కేసు. నేనా కేసు వేసేలా చేయకు. 14 రోజులు జైల్లో ఉండి వస్తున్నాను. పాత బాలని కాదు, జైలుకి వెళ్ళొచ్చాను.
బాలా, ఈ సతీష్ బాబు గారికి ఉన్న డబ్బు సమస్య గురించి నీకు తెలుసు కదా. ఆ 36 లక్షల నుంచి 16 లక్షలు నాకు ఇచ్చావనుకో, ఈ సమస్య పూర్తి అంతవరకు నిన్ను కదలేను. ఆ డబ్బు ఇక్కడున్న బ్యాంక్ అకౌంట్లో లేదు, స్విస్ బ్యాంక్ లో ట్రాన్స్ఫర్ చేశాను. అక్కడి నుంచి తీసుకొచ్చి ఎలా ఇవ్వగలను? అమ్మా, 1 లక్ష రూపాయలని ఇవ్వమ్మా. ఎందుకు లక్ష మాత్రం? మొత్తం డబ్బంతా మీరే తీసుకోండి. మొత్తమా? అమ్మా బాలా, నన్ను సంతోష పెట్టావు. ఎప్పుడు చేతికొస్తాయి? ఎప్పుడు చేతికొస్తుందో అడుగుతున్నా. ఒక చిన్న ఫార్మాలిటీ ఉంది. ఈ డబ్బు మోసం చేసిన ప్లాన్ మొత్తం మీదేనని పోలీసుల దగ్గర ఒప్పుకోవాలి. నువ్వు నాశనం అయిపోతావే. 36 లక్షల రూపాయలు నేను ఎంతగా ఎదురు చూస్తున్నానో తెలుసా? ఎప్పటికైనా డబ్బు బయటికి రావాల్సిందే.